నేను మీ నవీన్. దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది. సో దానికి కారణాలు ఏంటో మనం మాట్లాడుకుందాం క్లియర్గా. సో కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని లాస్ట్ వరకు చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. సో ప్రతి ఒక్క పార్ట్ మాట్లాడుకుందాం. సో దేవరా ఈవెంట్ క్యాన్సిల్ అయింది. అసలు ఎందుకు క్యాన్సిల్ అయింది, ఎందుకు మన శ్రేయస్ మీడియా వాళ్ళు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది, నోవాటెల్ ఎందుకు క్రౌడ్ని కంట్రోల్ చేయలేకపోయింది. సో దాని గురించి మాట్లాడుకుందాం. స్టే ట్యూన్. మళ్ళీ వచ్చినా అంటే తగ్గేదేలే. మా ప్రశాంత్ అన్న డైలాగ్ ఇది. ఐ సపోర్ట్ పల్లవి ప్రశాంత్ అన్న. ఎప్పటికీ పల్లవి ప్రశాంత్ అన్న ఫ్యాన్ని నేను. ఏదో ఒక రోజు అన్నని కలుస్తా. సో దేవరా ఈవెంట్ గురించి మాట్లాడదాం. సో ఎన్టీఆర్ గారు, జాన్వీ కపూర్ ఒక వీడియో రిలీజ్ చేసిర్రు. సో ఏం చెప్పారు అంటే, వీడియోలో ఎన్టీఆర్ సార్ మనకంటే ఎక్కువ బాధపడుతున్నారు. సో ఫ్యాన్స్ కంటే ఎక్కువ బాధపడుతున్నారు. ఫ్యాన్స్ ఎవరైతే క్రౌడ్ వచ్చారో ఫ్యాన్స్కి అందరికీ సారీ చెప్పి మీకంటే ఎక్కువ బాధపడుతున్నాను. అండ్ జాన్వీ కపూర్ కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సో ఎన్టీఆర్ గారు, సో ఆర్గనైజేషన్స్ ఎవరు? శ్రేయస్ మీడియా. సో శ్రేయస్ మీడియా వాళ్ళకు ఫ్యాన్స్ శ్రేయస్ మీడియా వాళ్ళని పచ్చి బూతులు తిడుతున్నారు. ఆ నుంచి ఆహా వరకు లెక్కబెట్టి మరీ తిడుతున్నారు. ఎలా లెక్క పెడుతున్నారంటే ఇది చూడండి. చెక్కింగ్ కూడా లేదు బ్రో, డైరెక్ట్ వదిలేసి పాసులు ఉన్న వాళ్ళందరూ బయట ఉండి పాసులు లేని వాళ్ళందరూ లోపల పెట్టుకుని ఈవెంట్ క్యాన్సిల్ చేసి. సో ఈ శ్రేయస్ మీడియా అపాలజైజ్ చెప్తూ ఒక లెటర్ రిలీజ్ చేసింది భయ్య. అందులో మెయిన్ పార్ట్స్ ఏంటంటే మన ఫ్యాన్స్కి కూడా సారీ చెప్పిన పాయింట్ ఉంది. సో ఏం మాట్లాడిందో చూద్దాం. సో ఈ లెటర్ ఫ్యాన్స్ గురించి కూడా రాశారు. సో లెటర్ చూడండి. ఈ లెటర్ ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో క్లియర్గా చెప్తాను మీకు. సో సైడ్లో స్క్రోల్ అవుతుంటుంది, అవి చూస్తుండండి. కలపకపోతే నేను మాట్లాడతాను. సో మాకు తెలుసు మీరు ఎంత బాధపడుతున్నారో, డిసప్పాయింట్ అయ్యారో. 6 years తర్వాత ఎన్టీఆర్ గారి మూవీ వస్తుంది, జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీ వస్తుంది, అది కూడా సోలోగా. సో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అందరికీ. సో కానీ అక్కడ ఏం జరిగిందంటే, ఎందుకు క్యాన్సిల్ అయింది అంటే ఒక ఎక్స్లో లెటర్ రాశారు భయ్య ఇది. సో నోవాటెల్ వెన్యూ, అది చాయిస్, అది యాక్చువల్గా ఆ వెన్యూ వచ్చి నోవాటెల్ హాల్ వచ్చి చాలా చిన్నది. సో చాలా చిన్నది అనమాట. అది ఎంత 5500 కెపాసిటీయే ఆ నోవాటెల్కి. సో దేవర మూవీ ఈవెంట్ పెద్ద గ్రౌండ్లో చేద్దాం అనుకున్నాం, కానీ వినాయక నిమజ్జనాల పరంగా పోలీస్ బందోబస్తు ఇవ్వలేని పరిస్థితిలో పర్మిషన్ రాలేదు. కాబట్టి ఈ ఈవెంట్ సెక్యూరిటీ ఇవ్వలేని పరిస్థితిలో ఈవెంట్కి సెక్యూరిటీ ఇవ్వలేని పరిస్థితిలో పర్మిషన్ ఇవ్వలేదు. సో అందుకే నోవాటెల్, ఇంకోటి వర్షాలు పడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మేము నోవాటెల్లో పెట్టవలసి వచ్చింది. సో నోవాటెల్లో 400 members కెపాసిటీ, అది సారీ 5500 member కెపాసిటీ అయితే ఓన్లీ 4000 passes రిలీజ్ చేశాం. అది కూడా జిరాక్స్ కాపీస్, ఏదైతే 4000 కాపీస్ ఉన్నాయో ఆ 4000 కాపీస్ కార్డ్, ఏదైతే మన ఐడి కార్డ్ రూపంలో ప్రింట్ చేశారు. జిరాక్స్ కాపీస్ ఏదైతే పేపర్ ఇస్తారు, ఎప్పుడైనా ఈవెంట్స్కి పేపర్ కాపీ ఇస్తుంటారు అనమాట. ఈవెంట్ ఇన్విటేషన్ ఎప్పుడైనా పేపర్ కాపీ ఉంటుంది, కానీ పేపర్ కాపీ కాకుండా ఐడి కార్డ్ ఇచ్చారు. ఎందుకంటే జిరాక్స్ చేయకుండా చాలామంది రాకుండా. సో 4000 మందికే ఆ కాపీ ఇచ్చారు, ఏదైతే కార్డు ఇన్విటేషన్ పంపించారు. సో శ్రేయస్ మీడియా వాళ్ళు 2 lakhs and 3 lakhs వరకు చేసాం మేము. శ్రేయస్ మీడియా వాళ్ళు ఏమంటారు, 2-3 lakhs పీపుల్స్ ఉన్న ఈవెంట్ కూడా మేము చేసాం. కానీ ప్రతి ఈవెంట్లో ఒక న్యూ ఛాలెంజ్ వస్తుంది. సో ఆ ఛాలెంజ్ ఈ ఈవెంట్లో వచ్చింది. మాకు తెలుసు చాలామంది ఫ్యాన్స్ చాలా దూరం నుండే వచ్చారు. వాళ్ళకు తెలుసు. యాక్చువల్లీ శ్రేయస్ మీడియా ఏమంటుంది, చాలామంది ఫ్యాన్స్ చాలా దూరం నుంచి వచ్చారు. అవును, ఆంధ్ర నుంచి వచ్చారు, తెలంగాణ, వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు. ఎన్టీఆర్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి చాలామంది వచ్చారు. సో వీ అపాలజైజ్, వెరీ సారీ, మేము క్షమాపణ చెప్తున్నాము. ఇట్లా జరిగినందుకు మాకు బాధగా ఉంది. సో వీ అపాలజైజ్, సారీ. అండ్ ఇది మాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అండ్ గుణపాఠంలో తీసుకొని నెక్స్ట్ టైం మంచి ఈవెంట్ చేయడానికి ట్రై చేస్తాం. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆల్ సపోర్ట్. ఇలా లెటర్ రాశారన్నమాట. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆల్ సపోర్ట్ అని ఇలా లెటర్ రాశారు. యాక్చువల్గా ఆ క్రౌడ్ ఎంతమంది వచ్చారంటే భయ్య, 4000 members కెపాసిటీ, 5500 members కెపాసిటీ హాల్లో
40 to 45,000 మెంబర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఫ్యాన్స్ వచ్చారు. ఫ్యాన్స్ అసలు పాసెస్ దొరికిన వాళ్ళు, పాసెస్ దొరకని వాళ్ళు 40 to 45,000 మెంబర్స్ వచ్చారు. దానికి శ్రేయస్ మీడియా దాని లెటర్లో కూడా పాయింట్ చేసింది అనమాట. మేము అనుకున్నంత క్రౌడ్ ఎక్కువ వచ్చారు. శ్రేయస్ మీడియాకి వేరే ఆడియో లాంచ్ ఈవెంట్లు కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్లు కానీ రాకూడదని ఇవ్వకూడదని ప్రత్యేకించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరుకున్నారు. చాలా ఎక్కువ వచ్చారు, చాలా అంటే చాలా ఎక్కువ వచ్చారు. మేము 4,000 5,500 మెంబర్స్కి అనుకున్నాము, కానీ 40 to 45,000 వచ్చారు. సో వీఆర్ అపాలజైజ్, వీఆర్ సారీ ఫర్ దట్ అని పెట్టి లెటర్ ఇచ్చారు, లెటర్ రాసిచ్చారు అయితే. సో అది ఈ అపాలజైజ్ లెటర్ ఫ్యాన్స్కి అంది. సో అందరూ సారీ చెప్తున్నారు కాబట్టి శ్రేయస్ మీడియా కూడా సారీ చెప్పింది. సో ఇందుకు క్యాన్సిల్ అయింది. సో దేవరా నెక్స్ట్ మూవీ స్క్రిప్ట్ లీక్ అయింది అని టాక్ వస్తుంది. ఆ స్క్రిప్ట్ ఏంటి మన దగ్గరికి వస్తుంది, మనం కూడా మాట్లాడదాం. స్క్రిప్ట్ మొత్తం మేము యూట్యూబ్లో పెడతాను, నాకు ఏమనిపించిందో అది మాట్లాడతాను. సో స్టే ట్యూన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ నవీన్.